Hi, hello students. Welcome to White Magnet Physics channel. Right? How are you all? Okay. So, dear students, today I want to share few words about these two. Okay? ప్రతి ఒక్కరికి ఈ రోజు నేను ఇది డిస్కస్ చేసుకుంటాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఐ వాంట్ టు షేర్ టు ద పేరెంట్స్. ఓకే మై డియర్ పేరెంట్స్, ఇక్కడ నేను ఈ ఈ వైట్ మ్యాగ్నెట్ ఫిజిక్స్ ఛానల్లో సో ఈ టాపిక్స్ డిస్కస్ చేస్తాను. ఏది ఈ టాపిక్స్ అంటే స్టూడెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క పేరెంట్కి వాళ్ళ డ్రీమ్ ఏంటంటే వాళ్ళ పిల్లలు మంచి రెప్యూటెడ్ కాలేజెస్లో ఇంజనీరింగ్ చేయాలను లేదా మెడిసిన్ చేయాలని అనుకుంటాం కదా. ఎవ్రీ పేరెంట్ డ్రీమ్ అదే. ఏది? జేఈ, నీట్, ఈ రెండే. మరి రెప్యూటెడ్ కాలేజెస్లో మనము జాయిన్ అవ్వాలంటే ఎంట్రీ అనేది బాగుండాలి కదా. ఎంట్రీ అంటే ఏంది? ఎంట్రన్స్ ఎగ్జామ్స్, రైట్? ఎంట్రన్స్ ఎగ్జామ్స్. మరి ఎంట్రీ పర్ఫెక్ట్గా ఉంటే వీ విల్ గెట్ ద సీట్ ఇన్ ద రెప్యూటెడ్ కాలేజెస్. ఏది? ఎంట్రీ. ఆ ఎంట్రీనే ఏది? ఎంట్రన్స్ ఎగ్జామ్స్. అండర్స్టాండ్? అంటే మంచి రెప్యూటెడ్ కాలేజెస్ అంటే ఏం చెప్తాము? ఓకేనా? అందరూ మైండ్లో మెదిలేది ఐఐటీస్ కదా. ఐఐటీస్ లేదా మెడిసిన్ సైడ్ చూస్తే ఎయిమ్స్, ఇవి ఉంటుంది. ప్రతి ఒక్కరి మైండ్లో ఫస్ట్ ఇదే మెదులుతుంది. మరి అలాంటప్పుడు అక్కడ చదవాలనే డ్రీమ్ పెట్టుకున్న స్టూడెంట్స్కి ఆ ఎంట్రన్స్ క్వాలిఫై అవ్వాలి కదా. ఊరికే మనం ఆలోచన పెట్టుకుంటే సరిపోదు, ఓన్ కలలు కనేస్తే సరిపోదు కదా. కలలు కనేస్తే మనం రీచ్ అవ్వలేము మన గోల్కి. మనం ఏం చేయాలి? ఎంట్రన్స్ ఎగ్జామ్ని క్లియర్ చేయాలి. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్సే జేఈఈ. ఎవరికి? ఎవరైతే ఇంజనీరింగ్ చేయాలో వాళ్ళకి జేఈఈ. ఓకేనా? నీట్ ఇది ఎవరికి? ఎవరైతే మెడిసిన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి నీట్. అండర్స్టాండ్? ఈ జేఈలో రెండు ఉంటుంది, మళ్ళా మెయిన్స్ అనేసి అడ్వాన్స్డ్ అనేసి ఈ రెండు ఉంటుంది. వీటిని క్రాక్ చేస్తే తప్ప మనం ఐఐటి కాలేజ్కి వెళ్ళలేము. అండర్స్టాండ్? ఓకే. ఇప్పుడు వీటిని క్రాక్ చేయాలి అంటే మనకి మెయిన్ సబ్జెక్ట్స్, కోర్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, అదేవిధంగా కెమిస్ట్రీ. ఎవరి ఇంజనీరింగ్ చేయాల్సి అనుకున్న వాళ్ళు. దీనికైతే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి క్రుషియల్. ఇక్కడ ఏదో ఆషామాషిగా ఉండవు ఈ ఎగ్జామ్స్. ఎంత ఇండియా లెవెల్లో జరుగుతుంది అది గుర్తుపెట్టుకోండి, విత్ నెగిటివ్ మార్క్స్. ఓకే, ఇండియా లెవెల్లో జరుగుతూ ఉంది అంటే అవి ఎంత క్రిటికల్గా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మరి అలాంటప్పుడు వీటిని క్రాక్ చేయాలి అంటే మనకి మినిమం బేసిక్ నాలెడ్జ్గా లేకుండా డైరెక్ట్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ పోతే అది ఏమన్నా బాగుంటుందా? ఓకేనా? ప్రతి ఒక్కరి డ్రీమ్ ఉంది కానీ బేసిక్ నాలెడ్జ్ లేదు. బేసిక్సే లేకుండా నువ్వు దీన్ని డైరెక్ట్గా వీటిని అటెంప్ట్ చేయాలంటే అదేమన్నా పాసిబుల్లా? అస్సలు పాసిబుల్ కాదు. అట్లీస్ట్ ఒక నెగిటివ్ మార్క్స్ కాబట్టి 10-20 మార్కులు వచ్చేది కూడా కష్టం, నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. అండర్స్టాండ్? అందుకనేసి సో మై డియర్ పేరెంట్స్, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లలకి 6th నుంచి 10th క్లాస్ వరకే ఐఐటి ఫౌండేషన్ అనేది మస్ట్. ఖచ్చితంగా ఐఐటి ఫౌండేషన్ అంటే ఇవన్నీ అంటే జేఈలో ఉండేటివి కానీ నీట్లో ఉండేటివి కానీ 6th నుంచి 10th క్లాస్ వరకు బేసిక్స్ నేర్చుకుంటారు వాళ్ళు. ఓకే, బేసిక్స్ అవసరం అవుతుంది. బేసిక్స్ కనుక వాళ్ళు నేర్చుకున్నారనుకోండి, అప్పుడు వాళ్ళు ఇప్పుడు జేఈ నీట్ ఎప్పుడు రాయాలి? ఇంటర్మీడియట్లో రాస్తారు వాళ్ళు. ఓకేనా? ఇంటర్ సెకండ్ ఇయర్లో రాస్తారు. అప్పుడు 6th నుంచి 10th క్లాస్ వరకు ఫౌండేషన్ నేర్చుకున్నారు అనుకోండి, ఇక్కడ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇక్కడ చదువుకుంటారు కదా, అవన్నీ మళ్ళీ ఒకసారి రీక్యాప్ అవుతూ ఉంటుంది చదివేటప్పుడు. అంతే కదా. మనం ఇప్పుడు ఎప్పుడో ఒక 1 year ముందు ఏదో ఒక టాపిక్ చదువుకున్నాం అనుకోండి, అది ఇప్పుడు మనకి పొరపాటున ఎక్కడో ఒక చోట తగిలింది ఆ టాపిక్, దాన్ని చదువుతూ ఉన్నాం అనుకోండి, మనకేమవుతుంది? ఎవరో ఇది ఆల్రెడీ చదువున్నామే. ఓకేనా? సో కాబట్టి చదివాం కాబట్టి అది ఆల్రెడీ చదివామే, దాని గురించి నాకు కొద్దిగా ఐడియా ఉంది అనేసి ఆ ఐడియాతో మీరు ఇప్పుడు ఏం చేస్తారు? ఇంకా స్పీడ్గా చదవడానికి వీలుంటారు.
అండర్స్టాండ్. అందుకని 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఐఐటి ఫౌండేషన్ అనేది కంపల్సరీగా ఉంటే బెటర్. ఓకే, బెటర్. ప్లస్ ఈ జేఈ మెయిన్స్ లేదా అడ్వాన్స్డ్లో మ్యాథ్స్ క్వాలిఫై అవుతారు, కెమిస్ట్రీ కానీ క్వాలిఫై అయిపోతారు. బాగా బ్రేక్ చేసే సబ్జెక్ట్ ఏది అంటే మన సబ్జెక్ట్ ఏది, ఫిజిక్స్. అంటే ఫిజిక్స్నే అన్ని మ్యాథ్స్లో క్వాలిఫై అయిపోతాడు వాడు, కెమిస్ట్రీ క్వాలిఫై అయిపోతాడు, ఫిజిక్స్ అక్కడ నాట్ క్వాలిఫైడ్ అయి ఉంటాడు, వాడి కష్టం వృధాగా అయిపోతాడు. అంటే ఇక్కడ మనకి బేసిక్స్ లేకుండా డైరెక్ట్గా ఎంటర్ అయితే ఏమీ మీరు రాయలేరు. ఓకేనా, నిల్గా వచ్చేస్తారు అక్కడ నుంచి. అందుకని బేసిక్స్ నేర్చుకోవాలా. ఎక్కడ నేర్చుకోవాలా, ఇంటర్ పోయి నేర్చుకుంటే సరిపోదు. బేసిక్స్ నువ్వు ఇంటర్ సిలబస్ చదవాలా, ప్లస్ వీటికి ప్రిపేర్ అవ్వాలా, నీకు టైం ఎక్కడ ఉంటుంది అప్పుడు. అందుకని బేసిక్స్ నేర్చుకోవడానికి ఈ క్లాసెస్ మీకు సరైన క్లాసెస్. 6th నుంచి 10th వరకు ఓన్లీ స్టేట్ బోర్డ్ చదువుతారు, మంచిదే చదవాలి. ఓకేనా, సిబిఎస్సి చదువుతారు, మంచిదే చదవాలి. ప్లస్ వీటిని క్రాక్ చెయ్యాలంటే ఎంట్రన్స్ ఉండాలి. ఆ ఎంట్రన్స్ని క్రాక్ చేయాలంటే అడిషనల్గా వీటిని కానీ చదవాల్సిందే, తప్పదు. ఓకే, సో కాబట్టి ఈ ఛానల్లో ఏది మన ఛానల్, వైట్ మ్యాగ్నెట్ ఫిజిక్స్ ఛానల్ అనేది మన ఛానల్. దీంతో నేను ఐఐటి ఫౌండేషన్ క్లియర్గా చెప్తాను. 6th నుంచి 10th వరకు మనం నేర్చుకున్నాం ఎట్లా. సో వీడియోస్ బేసిక్స్ ప్లస్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, వీటన్నిటిని పిల్లలకి తరోగా నేర్చుకున్నాం బేసిక్స్. ఓకే, అంటే ఫిజిక్స్లో ఎన్ని లెసన్స్ ఉన్నాయి, వాటిలో ఉండే బేసిక్స్ ఏవేవి, ఇవన్నీ ఇక్కడ తెలుసుకున్నాం. ఇది నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇది కంపల్సరీ. ఓకే, నెక్స్ట్ ఇక 10th క్లాస్ అంటే ఇంకా ఈ ఛానల్ ఏం చేస్తారంటే ఇంకా ఏం చెప్తామంటే 10th క్లాస్కి పబ్లిక్ ఓరియంటెడ్గా చెప్తాం క్లాసెస్. ఇది 10th క్లాస్కి, అది సిబిఎస్సి కావచ్చు, స్టేట్ బోర్డ్ కావచ్చు, ఏదన్నా. సో పబ్లిక్ ఓరియంటెడ్ క్లాసెస్ ఉంటాయి మనకి 10th క్లాస్లో. సో ఏవేవి ఇంపార్టెంట్, ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇక్కడ చూస్తాం. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్, వాటిని మనం ఏం చేస్తాము వీటిలో చెప్పుకుంటూ వెళ్తాం. ఆ తర్వాత జేఈ మెయిన్స్, ఇట్లా నీట్, వీటిలో ఉండే ఫిజిక్స్ని మనము డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, సో మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్కి, మీకు ఐఐటి ఫౌండేషన్ లేకుండా మీరు వీటిని క్రాక్ చేయలేరు. అండర్స్టాండ్. ఓకే, సో ఇప్పుడు వాటిని క్రాక్ చేయాలంటే మీరు ఇవి చదవాల్సిందే, తప్పదు. సో మన ఛానల్లో ఎట్లాగో ఇవి అవైలబుల్లో ఉంటుంది కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్లో చెప్పారనుకోండి, ఆ డౌట్కి నేను ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి మీ డౌట్ని అదే కామెంట్లోనో లేదా ఒక వీడియో చేసో మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా, సో సబ్స్క్రైబ్ చేయండి. ప్లస్ డౌట్స్ ఏదన్నా, సార్ నాకు పలాంటి డౌట్, ఈ ప్రాబ్లం డౌట్ లేదా ఈ టాపిక్లో డౌట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేసి మీకు కామెంట్స్లో పెడతాను, లేదా మీకు డైరెక్ట్ వీడియో అన్నా చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. అది. సో ఇక్కడ మనం ఇవన్నీ మన ఛానల్లో నేర్చుకున్నాం. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ వైట్ మ్యాగ్నెట్ ఫిజిక్స్ ఛానల్. ఏది మన ఛానల్ పేరు? వైట్ మ్యాగ్నెట్ ఫిజిక్స్ ఛానల్. సో మై సిన్సియర్ రిక్వెస్ట్ టు అవర్ పేరెంట్స్ ఏంటంటే, పిల్లల్ని ఉన్నతంగా ఎడ్యుకేట్ చేయాలి అంటే సో మనకున్న రీజన్ ఏంటంటే, మనకున్న మెయిన్ సోర్స్ ఈ ఐఐటి ఫౌండేషనే. ఓకేనా, సో మీరు ఇది ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్, దట్ ఈస్ వైట్ మ్యాగ్నెట్ ఫిజిక్స్ ఛానల్.